దిస్ టాక్ ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఐఎమ్ పూజ. ఇంకా ఈరోజు వీడియో ఏంటిదంటే మీరు ఆల్రెడీ తమ్నేల్ చూస్తుంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. రీసెంట్గా నాకైతే ఒక కమెంట్ వచ్చింది, తమ్నేల్ ఎలా చేసుకోవాలో చెప్పండి, వీడియో చేయండి అని కమెంట్ అయితే వచ్చింది. ఇంకా ప్రాసెస్ ఏంటిదని చెప్పేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఏదైనా సరే మనం చేసే ముందు దాని ఇంపార్టెన్స్ తెలుసుకుంటే దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా చేస్తాం. కాబట్టి అసలు తమ్నేల్ ఎందుకు చేయాలి, దేనికి యూజ్ అవుతుంది అనేది మాత్రం మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. తమ్నేల్ ఎందుకంటే నార్మల్గా అందరు ఏమనుకుంటారంటే వీడియో తీసి పెట్టేస్తే చాలు అనుకుంటారు. అయితే కంప్లీట్లీ రాంగ్. మనం చాలామంది వీడియో తీస్తే చాలు అని అనుకుంటారు, బట్ అదొక్కటే కాదు, తమ్నేల్ కూడా అంతే ఇంపార్టెంట్. మంచిగా వ్యూస్ రావాలి అలా అనుకుంటే మాత్రం తమ్నేల్ మంచిగా చేస్తే మనకు వ్యూస్ అయితే కంపల్సరీ వస్తాయి. తమ్నేల్ ఎఫెక్టివ్గా ఉంటే చూడడానికి ఇష్టపడతారు వ్యూవర్స్, మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇంకా మన వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు. ఇదొకటి మెయిన్ పాయింట్. ఇంకా తమ్నేల్ అంత బాగా చేయాలి, అందరిలాగా పెద్ద పెద్ద యూట్యూబర్స్ లాగా చేయాలంటే మనీ పే చేయాలి, ప్రీమియం తీసుకోవాలి ఇలా అనుకుంటారు. అలా ఏముండదు, ఈజీగా ఫ్రీగా చేసేసుకోవచ్చు. అసలు మనీయే పెట్టాల్సిన అవసరం లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు. అలాంటి యాప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు రికమెండ్ చేస్తాను. ఇంకా నేను ఏమేం చేస్తానో క్లారిటీగా మీకు అంతా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. తమ్నేల్ ఎలా చేయాలో అని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టెప్ బై స్టెప్ చెప్తాను, అంత క్లారిటీగా వినండి. ఇంకా తమ్నేల్ ఎలా చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా చెప్తాను, కంప్లీట్గా క్లియర్గా వినండి. అప్పుడైతే మీరు ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు అని అనుకుంటున్నాను. నేను తమ్నేల్ బాగా చేస్తుంటేనే కదా నాకు ఆ కమెంట్ వచ్చేది. సో నేనైతే ఎలా చేస్తాను ప్రాసెస్ కంప్లీట్గా చెప్తాను స్టెప్ బై స్టెప్. ఈజీగా ఫాలో అయిపోండి, ఈజీగా 5 minutesలో చేసేసుకోవచ్చు తమ్నేల్. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనకు తమ్నేల్ చేసుకోవడానికి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, అవైతే డౌన్లోడ్ చేసుకోండి, నేను చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాన్వా, నెక్స్ట్ పిక్సెల్ ల్యాబ్, ఇంకా పిక్సార్ట్ అని ఉంటుంది. పిక్సార్ట్ అని ఈ 3 ఉంటాయి. ఇందులో ఏది ఎఫెక్టివ్ అంటే 3 బాగానే ఉంటాయి, బట్ అన్నిటికంటే బాగా వర్క్ అయ్యేది మనకి ఈజీగా ఉండేది ఏదైనా ఉందంటే క్యాన్వా. ఈజీగా చేసుకోవచ్చు అందులో టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఎక్కువ ఎఫెక్టివ్గా చేయలేం అన్న వాళ్ళు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అందులో. నేను తమ్నేల్ చేయడానికి యూజ్ చేసే యాప్ అయితే క్యాన్వా. ఫస్ట్ అయితే క్యాన్వా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా క్యాన్వాలో ఏమేమి యూజ్ చేస్తామో అని చెప్పేసి ప్రాసెస్ కంప్లీట్గా చెప్తాను, చూసేయండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను, కాబట్టి మీరు ఈ వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇంకా మీలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇలా తమ్నేల్ చేయడం రాని వాళ్ళు, అలాంటి వాళ్ళకి నా వీడియో అనేది రికమెండ్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా, అలా అని చెప్తున్నాను. కంటెంట్ నచ్చితే మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. తమ్నేల్ చేయడానికి కోసం అని చెప్పేసి మనం ఫొటోస్ అయితే దిగుతాం కదా, దానికి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. అదైతే నేను ఇన్షాట్ యాప్ ద్వారా రిమూవ్ చేస్తాను అనమాట. ఇంకా ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనమైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మన గ్యాలరీలో నుంచి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కట్అవుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా రిమూవ్ అయిపోతుంది. 2 photos దిగాను కాబట్టి రెండింటికి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసాను. చాలామంది ఇలా రిమూవ్ చేయడానికి గూగుల్లో ఒక లింక్ ఉంటుంది, దాని ద్వారా కూడా చేసుకుంటారు. బట్ అలా చేసుకోవడం కన్నా ఇలా ఇన్షాట్లో చేసుకోవడం బెస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ మన ఇమేజ్ పెట్టి మళ్ళీ ఇంకేదైనా ఇష్యూ అయినా ప్రాబ్లమే కదా. అలా ఇన్షాట్లో చేసుకోండి, చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇన్షాట్లో ఇమేజ్ సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే క్యాన్వా అయితే ఓపెన్ చేసుకోండి. మీరు క్యాన్వా డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. నేను ఆల్రెడీ ఒకటైతే చేశాను అనమాట. అంటే నేను రికార్డ్ చేసిన స్క్రీన్ రికార్డింగ్ చేసింది మిస్ అయిందనమాట. మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాను మీకోసం, ఇంకొక తమ్నేల్ అయితే చేస్తున్నాను. ముందు స్క్రీన్ రికార్డింగ్లో చేసిన తమ్నేలే ముందు చూపించింది. ఓపెన్ చేయగానే మనకైతే క్యాన్వా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే మనకు ఏమేమి కావాలి, డాక్సా, ప్రజెంటేషన్సా అని చూపిస్తుంది. మీరు కొత్తగా అప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఉంటే మాత్రం పైన సెర్చ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ తమ్నేల్ కాబట్టి యూట్యూబ్ తమ్నేల్ అని అక్కడ సెర్చ్ ఇస్తే మనకు యూట్యూబ్ తమ్నేల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ వనే ఉంది, నాకైతే ఫస్ట్లోనే ఉంది యూట్యూబ్ తమ్నేల్, ఎందుకంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి. అది క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ డైమెన్షన్స్, లెంత్, బ్రెడ్త్ అంతే ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. మనం ఎలాంటి మెజర్మెంట్, షేప్స్ అయితే ఇవ్వన అవసరం అయితే లేదు. ఇక్కడ వేరే యాప్స్లో అయితే ఇంకా షేప్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ కింద నేను చూపించాను కదా ఎలిమెంట్స్ అని, అది క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ సెర్చ్ బార్ అనేది కనిపిస్తుంది. నేనైతే ఈ వీడియో కొంచెం హోమ్ రిలేటెడ్ అంటే ఇంట్లో ఉండి చేస్తున్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఇల్లు ఇంకా కొంచెం గ్రీనరీ అలా ఉంటే బాగుంటుందని చెప్పేసి పైన గ్రీనరీ బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చాను. మాకు అలా ఏమొద్దు, మేము డైరెక్ట్
కలరే పెట్టేసుకుంటాం బ్యాక్గ్రౌండ్లో, అలా వద్దు కనిపించడం అని వద్దు అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, కొంచెం బాగుంటుందని నేనైతే గ్రీనరీ ఇలా హోమ్ ఇమేజ్ అలా అని కొట్టాను అనమాట. నాకైతే రిఫరెన్స్ పిక్స్ అన్నీ ఇలా వచ్చాయి. ఇందులో ప్రో ఇంకా మామూలువి కూడా ఉంటాయి. అందులో మనం ప్రో కాకుండా నార్మల్వి ఉంటాయి కదా, అవైతే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రో తీసుకుంటే మాత్రం మనం మనీ పే చేయాల్సి ఉంటుంది, ప్రీమియం అని ఉంటుంది. అది పే చేస్తేనే మనకు ప్రో యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను ప్రో లేనిదైతే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ అయితే మీకు చూపడానికి ఇదైతే సింపుల్గా తీసుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉండింది. నేను సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ అనేది అక్కడ వచ్చిన తర్వాత దాన్ని అయితే కంప్లీట్గా డ్రాగ్ చేసుకోవాలి. నేను ఇంకా బ్యాక్గ్రౌండ్లో అది క్లిక్ చేశాను కదా, దానికి మనం ఇలా కూడా కలర్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఇట్లా చూస్ చేసుకోవడం వల్ల అంత బాగా అయితే రాదు థంబ్నెయిల్. నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. నాకైతే ఈ పిక్చర్ జస్ట్ మీకు చూపించడానికే సెలెక్ట్ చేశానని చెప్పాను కదా, అందుకే అదైతే తీసేసి నాకు కావాల్సింది మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకున్నాను అనమాట. కార్నర్స్లో మనకు డాట్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనం డ్రాగ్ చేస్తే అది మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది అనమాట. అలా డ్రాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఫ్రేమ్కి వచ్చేద్దాం. అంటే మన థంబ్నెయిల్కి ఏ కలర్ ఇస్తే బాగుంటుంది, ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మీ డ్రెస్కి ఆపోజిట్ ఉన్న కలర్ ఇవ్వండి. అలా అయితే మీరు ఈజీగా కనిపిస్తారు, అలా అయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ బ్లూ బ్యాక్గ్రౌండ్ అని అయితే ఇచ్చాను. రిఫరెన్స్ పిక్స్ అయితే ఇలా వస్తాయి, గ్రాఫిక్ ఉంటుంది, ఫొటోస్ ఉంటాయి, మీకు నచ్చినవి చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను, మీకు ఎలా వస్తుంది ఏమో చిన్నది ఏం కొంచెం రిలేటెడ్ ఉన్నా సరే అక్కడైతే మనకు అన్నీ చూపిస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి, అసలు ఎండ్ అనేది ఉండదు, ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్నీ ఉంటాయి. నా దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల మీకైతే అంత ఎగ్జాక్ట్లీగా చూపించలేకపోతున్నాను. నేనైతే ఇంకొక కలర్ అయితే చూస్ చేసుకున్నాను. నేను ఈ పేస్టల్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. నా డ్రెస్కి ఈజీ బాగా కనిపిస్తుంది, ఇంకా సెట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇలా అయితే ఉండింది. ఇంకా కింద మనకు చూసుకుంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ ట్రాన్స్పరెన్సీ అని ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత మనకైతే మనం తీసుకున్న కలర్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటే మనకైతే బ్యాక్గ్రౌండ్లో మనం ఇచ్చాం కదా గ్రీనరీ హోమ్ అని నేను సెర్చ్ చేసి ఇచ్చాను కదా, ఆ ఇమేజ్ ఇంకా ఈ కలర్ ఫ్రేమ్ రెండు కనిపిస్తాయి, అలా ఇంకా బాగుంటుంది. ఇంకా కిందేమో గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకు గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. అక్కడ మనం మన థంబ్నెయిల్కి మనం ఏం యూజ్ చేసుకోవాలో ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి, అది మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట. క్లిక్ చేసుకొని అక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మనకు హోమ్ పేజ్లోకి అయితే వచ్చేస్తుంది. ఇలా అయితే ఉంటుంది. సేమ్ దీనికి కూడా డాట్స్ ఉంటాయి మనం డ్రాగ్ చేసుకోవడానికి. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటిదంటే నేను చెప్పలేదు, కింద అయితే ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే రైట్ సైడ్ అన్న టర్న్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అన్న టర్న్ చేసుకోవచ్చు, లేదంటే అప్ సైడ్ కూడా టర్న్ చేసుకోవచ్చు, అలా ఆప్షన్ ఉంటుంది. కింద ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసేయండి, నేను అది చెప్పడం మర్చిపోయాను. ఇంకా దాన్ని అయితే అక్కడ ఆ ఫ్రేమ్లో మొత్తం అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట, చూపిస్తున్నాను కదా. మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కూడా ఇలా చేసుకోవచ్చు. మన ఫోటోకి అయితే ట్రాన్స్పరెన్సీ పెట్టాల్సిన అవసరం లేదు, మన ఫోటో ఇంకా డార్క్గా కనిపిస్తేనే బాగుంటుంది. దీనికైతే ట్రాన్స్పరెన్సీ యూజ్ చేయదు, ఒకవేళ మీకు అవసరం అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపించాను. మళ్ళీ ఇంకొక ఫోటో అయితే నేను ఎక్స్పోర్ట్ చేసుకున్నాను అనమాట, ఇదే ఫోటో. మళ్ళీ నేను ఎక్కడైతే బాగా సెట్ అవుతుందని చెప్పేసి అన్నిట్ల దగ్గర ఒకసారి పెట్టి చూస్తున్నాను. మీరు కూడా అన్నిటి దగ్గర ట్రై చేయండి, అన్ని కార్నర్స్లో కానీ అన్ని డైరెక్షన్స్లో పెట్టి చూస్తే ఎక్కడ బెస్ట్గా కనిపిస్తే అక్కడైతే పెట్టేసుకోండి. నేనైతే అక్కడ బాగాలేదని చెప్పేసి రైట్ సైడ్ కార్నర్లో అయితే పెట్టాను. ఇక్కడ బాగుంది చూడడానికి, అయితే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించి నేనైతే అక్కడైతే పెట్టాను. ఫొటోస్ అంతా సెట్ అయిన తర్వాత నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటిదంటే టెక్స్ట్ అనమాట. కింద టీ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, యాడ్ ఏ పారాగ్రాఫ్ అని ఉంటుంది. యాడ్ ఏ హెడ్డింగ్ అని చూస్ చేసుకోండి, మనకి కొంచెం బ్రాడ్గా ఉంటే బోల్డ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి చూపిస్తున్నాను కదా, అది చూస్ చేసుకున్న తర్వాత అక్కడైతే టైప్ చేయాలి. మనం థంబ్నెయిల్లో ఇచ్చే వర్డ్స్ 2-3 ఉండాలి, కానీ అందులో చాలా అర్థాలు ఉండాలి, చూస్తే అర్థమైపోవాలి, అసలు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోవాలి. నేనైతే ఇక్కడ థంబ్నెయిల్ అని ఇచ్చాను ఫస్ట్, అది బ్రాడ్గా ఉండాలని చెప్పేసి బోల్డ్ అవన్నీ క్లిక్ చేశాను. మళ్ళీ థంబ్నెయిల్ అనే వర్డ్ని క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. బోల్డ్ అని పెట్టుకోవచ్చు, ఇంకా బ్రాడ్గా పెట్టుకోవచ్చు, క్యాన్వాస్ హ్యాండ్స్ అని ఉంది కదా, అదైతే ఫాంట్. అది క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఫాంట్ పేజీ ఇలా వస్తుంది. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేశాను కాబట్టి నా దగ్గర కొన్ని ఫాంట్స్ ఉన్నాయి, యాంటాన్, ఇంపాక్ట్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అక్కడ మీరు నచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేయొచ్చు, మీకు తెలిసిన ఉన్నా కూడా టైప్ చేసుకున్న అవైతే
వచ్చేస్తాయి, పైన కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ యాంటాన్ ఇంకా ఇంపాక్ట్ అవన్నీ పెట్టి చూపిస్తున్నాను, ఏది పెడితే బాగుంటుందని చెప్పేసి అన్నీ ట్రై చేస్తున్నాను. మనం అనుకుంటాం కదా దీనికి ఈ ఫాంట్ పెడితే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అదైతే వర్కౌట్ అవ్వదు, అంత చూడడానికి బాగోదు. అందుకే ఒకసారి అన్నీ ట్రై చేయండి, ఏది ద బెస్ట్ అనిపిస్తే దాన్ని చూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇలా తీసుకుంటున్నాను అనమాట. థంబ్నెయిల్కి నేను యాంటాన్ అనే ఫాంట్ అయితే ఇచ్చాను, అదైతే చాలా బాగుంటుంది, మీకు కావాలన్నా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకొకసారి హెడ్డింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ హెడ్డింగ్ అని ఎందుకు తీసుకుంటున్నానంటే నేను ఇచ్చే వర్డ్స్ అన్ని కీవర్డ్స్ అనేటివన్నీ కొంచెం పెద్దగా బ్రాడ్గా ఉంటేనే ఈజీగా చూడడానికి బాగుంటుందని చెప్పేసి అలా అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ మనం యాడే హెడ్డింగ్ అని ఆప్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం చిన్నగా చేసుకోలేమా, కొంచెం చిన్న సైజులో చేసుకోలేమా అని అనుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు, పారాగ్రాఫ్ సైజులో లేదంటే మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. పక్కనైతే ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా. నేనైతే థంబ్నెయిల్లో చాలా షార్ట్గా ఇస్తాను, కీవర్డ్స్ సెట్ అయ్యేలా ఇస్తాను. థంబ్నెయిల్ ఇలా చేసుకోండి అని అయితే ఇస్తున్నాను. చాలా తక్కువగా ఇవ్వండి, అది ఈజీగా అర్థం అవ్వాలి, ఇంకా అందులో చాలా మీనింగ్స్ వచ్చేలా ఉండాలి, అలా ఇవ్వండి. ఇంకా ఇక్కడ నేను తెలుగుకి ఏ ఫాంట్స్ యూజ్ చేస్తున్నానంటే పైన తెలుగు అని క్లిక్ చేస్తే మనకు తెలుగు ఫాంట్స్ అన్నీ వస్తాయి. ఎన్టీఆర్, ఇంకా శ్రీకృష్ణదేవరాయ, రామరాజా ఇలాంటివి చాలా వస్తాయి. అందులో మీకు నచ్చినవి చూస్ చేసుకోండి. నేను ఇక్కడైతే శ్రీకృష్ణదేవరాయ కొంచెం బోల్డ్గా బాగుందని చెప్పేసి అది తీసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి యాడ్ హెడ్డింగ్ అయితే తీసుకున్నాను టెక్స్ట్లో, అది తీసుకొని మళ్ళీ అక్కడ కూడా నేను చేసుకోండి అనేది అయితే ఇస్తున్నాను. పర్టికులర్గా ప్రతి వర్డ్కి ఒక్కొక్కసారి తీసుకొని మరీ ఇస్తున్నాను, ఎందుకంటే మనకు ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. మనం ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క కలర్ ఇవ్వాలనుకుంటాం కదా. టెక్స్ట్ అని ఓపెన్ చేసిన తర్వాత అన్నీ ఒకటేసారి ఇచ్చామంటే థంబ్నెయిల్ ఇలా చేసుకోండి అని ఇస్తే మనకు కలర్ ఆప్షన్ అనేది సింగిల్గా అన్నిటికీ ఒకటొకటిగా రాదు. అంటే థంబ్నెయిల్కి ఒక కలర్ చేసుకోండి కానీ ఒక కలర్ రాదు. ఇప్పుడు మనం ఒక కలర్ చూస్ చేసుకొని దానికి ఇచ్చామంటే 3 వర్డ్స్కి ఒకటే కలర్ వస్తుంది. సో అన్నిట్లకు సపరేట్గా తీసుకోండి యాడ్ హెడ్డింగ్ టెక్స్ట్ అనేది. అలా అయితే మనం కలర్ ఇవ్వడానికి ఈజీ అవుతుంది. మళ్ళీ గ్యాలరీలోంచి నేను చేసిన కొన్ని థంబ్నెయిల్స్ అయితే పెడుతున్నాను, అలా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే కొన్ని థంబ్నెయిల్స్ నా దగ్గర ఉన్నవైతే పెడుతున్నాను అనమాట. నా దగ్గర ఇలాంటి థంబ్నెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే థంబ్నెయిల్ కోసం అని చెప్పేసి ఈ ఫోటో అయితే దిగాను. 2 హ్యాండ్స్ ఇలా చూపించాను కదా, అక్కడైతే థంబ్నెయిల్ పెడితే బాగుంటుందని చెప్పేసి అలా అయితే చూస్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో కోసం చేసిన థంబ్నెయిల్ కూడా ఉండే, అంటే ఫస్ట్లో నేను రికార్డ్ చేయడం మర్చిపోయా అని చెప్పాను కదా, రికార్డ్ చేశాను కానీ సేవ్ చేయలేదు, అందుకోసం మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఆ థంబ్నెయిల్ కూడా పెడుతున్నాను. మీ దగ్గర ఉన్నవన్నీ యూజ్ చేయండి, మరీ ఎక్కువగా కాకుండా మరీ అంత తక్కువ కాకుండా చూసుకోండి, లిమిటెడ్గా ఉండేలా చూసుకోండి. ఫైనల్గా మన థంబ్నెయిల్ అయితే చూడడానికి బాగుండేలా డిజైన్ చేసుకోండి. ఇంకా అలా ఒక్కొక్క పిక్చర్ అనేది డ్రాగ్ చేసుకొని అంతా సెట్ చేసుకుంటున్నాను అనమాట. సపరేట్గా నేను ఈ పిక్చర్ కోసం అయితే ఈ స్పేస్ అయితే ఉంచాను, అక్కడ పెడితే బాగుంటుంది కదా, థంబ్నెయిల్ అని చూపిస్తుంది. అంటే మనం థంబ్నెయిల్ ఇలా చేసుకోండి అనేది కదా మన వీడియో, కింద థంబ్నెయిల్స్ పెడితే ఈజీగా కనిపిస్తుంది. ఇలా ఈ థంబ్నెయిల్ చూసిన తర్వాత కూడా చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వీడియో చూస్తే ఏంటిదో అర్థం అవుతుంది, ఆ థంబ్నెయిల్ చూస్తే అర్థం అవుతుంది అని చెప్పేసి నేనైతే అలా పెట్టాను. మనం పెడతాం కదా వర్డ్స్, దానికైతే కొంచెం కష్టమే ఉంటుంది, ఇక్కడ పెడితే బాగుంటుందా అని చెప్పేసి ఇక్కడ పెడితే బాగుంటుందా అని చాలాసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర బాగుంటుంది అనిపిస్తుంది, ఇంకొకసారి వేరే దగ్గర పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పటి వరకు చేసిందంతా ఒక పార్ట్ అయితే ఇప్పుడు ఇంకొక పార్ట్ అనమాట. ఇది కంపల్సరీ ఉండాలి, ఇది పెడితేనే మన థంబ్నెయిల్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఎఫెక్ట్స్ అనమాట, మన వర్డ్స్కి ఎఫెక్ట్స్ పెట్టాలి, ఎలా పెట్టాలో అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఒక వర్డ్ అనేది క్లిక్ చేయండి. నేను థంబ్నెయిల్కి ఎల్లో కలర్ ఇచ్చాను కదా, చేసుకోండికి వైట్ కలర్ అయితే ఇచ్చాను. ఎక్కువగా వైట్ అండ్ ఎల్లో ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది బ్రైట్గా ఉంటుంది, ఈజీగా కనిపిస్తుంది. రెడ్ ఇంకా వేరే కలర్స్ అయితే అసలు ఎక్కువగా ఇవ్వకండి, ఎక్కడో రేర్గా ఇస్తే ఓకే, బట్ చాలా వరకు ఎల్లో అండ్ వైటే ఇవ్వండి. ఎక్కడ చూసినా మీరు ఎవరి థంబ్నెయిల్లో చూసినా ఆ 2 కలర్సే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. నేనైతే ఇక్కడ థంబ్నెయిల్కి క్లిక్ చేసిన తర్వాత కింద ఎఫెక్ట్స్ అని వస్తుంది, అది ఓపెన్ చేశాను అనమాట. ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చినవి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లిఫ్ట్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను. లిఫ్ట్ యూజ్ చేయడం వల్ల, ఆ ఇంటెన్సిటీ యూజ్ చేయడం వల్ల ఎలా కనిపిస్తుందో చూడండి. ముందైతే అంత బాగా లేకుండా లిఫ్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇంటెన్సిటీ ఎక్కువ ఇచ్చాను, దానివల్ల ఆ వర్డ్ వెనకాల కొంచెం బ్లాక్ కలర్ అనేది ఎక్కువ వచ్చి ఆ వర్డ్ అనేది హైలైట్ అవుతుంది కదా, అలా అని చెప్తున్నాను. మీకు నచ్చినది ఇవ్వండి, ఏది బాగా కనిపిస్తుందో అది చూసి ఇవ్వండి, అన్ని ఎఫెక్ట్స్ ట్రై చేయండి. నా వరకు వస్తే మాత్రం అన్నిట్లో లిఫ్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ అని ఎందుకు తీసుకున్నానంటే పూజీ స్టాక్ అంటే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టడానికి. నేనైతే ఇక్కడ పారాగ్రాఫ్ టెక్స్ట్ అని ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను, ఎందుకంటే చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, ఇలా అయితే
ఉంటుంది. దాన్ని మళ్ళీ డ్రాగ్ చేశాను అనమాట, పైన పెట్టాను. పైన ఉంటే బాగుంటుందని చెప్పేసి పైన అయితే పెట్టేశాను. ఇక్కడ ఈ పూజీ స్టాక్స్కి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద స్పేసింగ్ అని ఒకటి కనిపిస్తుంది కదా, కింద ఉంటుంది, మీరు చూడండి. నేను ఎగ్జాక్ట్లీ చూపించకపోవచ్చు కానీ స్పేసింగ్ అని అయితే ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే చూపిస్తుంది. 2 ఆప్షన్స్ అయితే ఉంటుంది. 2 సెంటెన్స్కి మధ్యలో డిఫరెన్స్, ఇంకా ఒక వర్డ్లోనే లెటర్కి డిఫరెన్స్ వచ్చేలాగా నేను లెటర్కి వచ్చేలాగా చూసుకున్నాను. అది ఇంటెన్సిటీ ఎక్కువ చేస్తే మనకు ఇలా స్పేస్ అనేది వస్తుంది. మళ్ళీ దానికి కలరింగ్ ఎక్కువ బ్రైట్గా ఏది కనిపిస్తే అదైతే చూస్ చేసుకోండి. నేను ఇక్కడైతే వైట్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. వైట్ అయితే బాగా బ్రైట్గా కనిపిస్తుందని ఇంకా ఎఫెక్ట్ కూడా యూజ్ చేశాను. నెక్స్ట్ అయితే యూట్యూబ్ నేమ్ అయితే పెట్టేసాం. యూట్యూబ్ లోగో కూడా పెట్టాలి కదా, అలా అయితేనే ఇంకా బాగా కనిపిస్తుంది. సో యూట్యూబ్ లోగో అని కొడితే మనకైతే వచ్చేస్తుంది యూట్యూబ్ లోగో. ఇంకా అక్కడ రిఫరెన్స్ కూడా చూపిస్తుంది మనకు. ఇలా అయితే అన్నీ వస్తాయి. ఇక్కడ మీకు నచ్చినవి తీసుకోవచ్చు. చాలా వరకు చెప్పాను కదా అన్నీ ప్రోనే ఉంటాయి, చాలా తక్కువ ఉంటుంది. ప్రో లేకుండా అయితే నార్మల్వి చాలా తక్కువగా ఉంటాయి. అందులో నేనైతే ఒకటి చూస్ చేసుకున్నాను. దాన్ని ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే మనకు చిన్నగా అవుతుంది, మనకు నచ్చినట్టు ఉంటుంది. ఆ డాట్స్ ఉంటాయి కదా, దాని ద్వారా మనం చిన్నగా ఇంకా సైజ్ పెద్దగా అలా చేసుకోవచ్చు. యూట్యూబ్ నేమ్కి సెట్ అయ్యేలాగా చాలా చిన్నగా ఇచ్చాను యూట్యూబ్ లోగో కూడా. ఇలా చూడడానికి అయితే బాగుంటుంది. చాలామంది ఇప్పుడు ఈ మధ్య అయితే అందరు ఇలాగే పెడుతున్నారు కదా, అలా బాగుంటుందని చెప్పేసి ఇది కూడా చూపిస్తున్నాను మీకు. ఇది కూడా నేను రెగ్యులర్గా పెడుతున్నాను. నెక్స్ట్ అయితే నేను క్యాన్వా యూజ్ చేసి థంబ్నెయిల్ చేస్తున్నాను కాబట్టి క్యాన్వా లోగో కూడా సెర్చ్ చేస్తున్నాను. క్యాన్వా లోగో అని ఇస్తే మనకు కొన్ని లోగోస్ అయితే వస్తాయి క్యాన్వాకి సంబంధించినవి. ఇలా మనకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అందులో నేనైతే క్యాన్వా లోగో చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నాను, ఎక్కడైతే సెట్ అవుతుందో అని చెప్పేసి. ఇక్కడైతే నాకు కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి రైట్ కార్నర్లో అదైతే చూస్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకుందాం, వేరేది ఏదైనా ఉంటే క్యాన్వా లోగో తీసుకుందాం అనుకున్నాను, అంటే ఇంపోర్ట్ చేసుకుందాం అనుకున్నాను. బట్ నాకు ఎక్కడ కనిపించలేదు కాబట్టి, వేరే లోగో లేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం క్యాన్వా లోగో అయితే ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు 4 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అందులో ప్లస్ ఇంకా స్క్వేర్ బాక్స్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి డూప్లికేట్ లాగా ఇంకొకటి అయితే ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. అంటే క్యాన్వా లాంటిది ఇంకొకటి అయితే వస్తుంది మనకు లోగో అనేది. దాన్ని డ్రాగ్ చేసుకుంటూ ఇంకా మనకు నచ్చిన ప్లేస్లో వేరే దగ్గర అయితే పెట్టుకోవచ్చు. నేను ఇలా 3 కూడా డూప్లికేట్ యూజ్ అనే ఆప్షన్ యూజ్ చేసి 3 అయితే తీసుకున్నాను. 3 తీసుకొని ఎక్కడ నచ్చితే అక్కడైతే పెట్టుకున్నాను. ఎక్కడైతే బాగా సెట్ అవుతుందో అక్కడైతే పెట్టుకోండి. క్యాన్వా అనే లోగో మరీ ఎక్కువగా కనిపించద్దు, మరీ తక్కువగా కనిపించద్దు, అలా అని చెప్పేసి నేనైతే 3 చూస్ చేసుకున్నాను. ఫైనల్గా క్యాన్వా పెట్టిన తర్వాత కొంచెం అయితే లుక్ ఇంకా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే ఇంకా హైలైట్ చేయడానికి మనం ఇక్కడ ఇమోజీస్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ స్మైల్ ఇమోజీస్, హ్యాపీ ఇమోజీ అని ఇస్తే కొన్ని ఇమోజీస్ అయితే వస్తాయి. మీకు నచ్చిన కీవర్డ్ ఇవ్వండి. సాడ్ అని ఉంటే సాడ్ ఇమోజీ, హ్యాపీ అని ఉంటే హ్యాపీ ఇమోజీ, స్మైల్ ఫేస్ ఇమోజీ, ఇలా ఏది ఇచ్చినా సరే మనకైతే చాలా ఇమోజీస్ వస్తాయి. అందులో కూడా ప్రో ఉంటుంది, నార్మల్ ఉంటుంది. నార్మల్దే చూస్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా ఇమోజీస్ కూడా పెడుతూ ఉండండి, అంటే ఆ వీడియో దేని గురించి అని చెప్పేసి. కొంచెం హ్యాపీ అయితే హ్యాపీ ఇమోజీ, కొంచెం సాడ్కి సంబంధించి ఉంటే సాడ్ ఇమోజీ, అలా పెట్టడం వల్ల కూడా బాగుంటుంది. థంబ్నెయిల్ ఇంకా బాగా కనిపిస్తుంది. చాలా వెరైటీ ఆఫ్ ఇమోజీస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏది కావాలన్నా సరే అన్నీ దొరుకుతుంది. అసలు వేరే యాప్కి వెళ్ళాలి అంటే వేరే యాప్ నుంచి చేయాలన్న అవసరం కూడా ఉండదు. నా వీడియోకి సంబంధించిన ఒక ఇమోజీ అయితే సెలెక్ట్ చేసుకొని అదైతే పెట్టేశాను. అదైతే బాగా సెట్ అవుతుంది అనిపించి అదైతే పెట్టేశాను. ఆ ఇమోజీస్ కానీ లోగోస్ కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టినా బాగుండదు. దానికంటే ఒక మంచి ప్లేస్ అనేది సెట్ అవుతుంది కదా, ఆ సెట్ అయితేనే పెట్టండి. లేకపోతే అది సెట్ అవ్వలేదు, మరీ కంపల్సరీ పెట్టాలని కూడా కాదు, సెట్ అయితేనే పెట్టండి. నా వీడియోకి సెట్ అవుతుంది అనిపించి నేనైతే పెట్టాను. ఇంకా లాస్ట్లో ఎందుకో నాకు ఫోటో అనేది దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనిపించి ఫోటో అయితే కొంచెం అడ్జస్ట్ చేశాను. ఫైనల్గా మనకైతే ఇలా వచ్చిందనమాట థంబ్నెయిల్ ఎలా వచ్చిందో కింద అయితే కమెంట్ చేసేయండి. ఇంకా దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే పైన యారో మార్క్ ఇంకా కింద లైన్ ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకైతే ఇది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. కింద మనకు సేవ్ టు యువర్ గ్యాలరీ అన్న ఆప్షన్ కూడా వస్తుంది, అంటే కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోయిందని. ఇంకా థంబ్నెయిల్ అయితే ఇలా చేసుకోవాలి. కంప్లీట్గా క్యాన్వా ట్యుటోరియల్ ఇది. అన్ని టూల్స్ని ఒకసారి చెక్ చేయండి, అన్నీ చెక్ చేసి యూజ్ చేయండి. ఇంకా ఈ థంబ్నెయిల్ గ్యాలరీలో సేవ్ అయిందో లేదో చూసేద్దాం. ఫైనల్గా మన థంబ్నెయిల్ అయితే సేవ్ అయిపోయింది అనమాట. ఇది ముందు రికార్డ్ చేసిన వీడియో చూపించాను కదా, అది ఇదైతే నేను ముందు చేసిన థంబ్నెయిల్ అనమాట. చాలా బాగుంది కదా, బట్ వీడియో రికార్డ్ చేసిన బట్ సేవ్ చేయలేదు, అందుకోసం ఆ వీడియో అయితే పెట్టలేదు. మళ్ళీ దీనికోసం ఇంకొకసారి థంబ్నెయిల్ ఎలా చేయాలో అని చెప్పేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంత మొత్తం అయితే క్లియర్గా చెప్పాను. ఏది బాగుందో కూడా కింద కమెంట్ చేసేయండి. మీరైతే కంప్లీట్గా ఇదే ఫాలో అవ్వండి.
థంబ్నెయిల్ అయితే ఇలా అయితే చేసుకోవాలన్నమాట. నాకు తెలిసినవన్నీ మీకైతే చెప్పేశాను. ఇవన్నీ కంప్లీట్గా యూజ్ చేస్తూ ఉంటే మీకు కూడా మంచి థంబ్నెయిల్ చేయడానికైతే వస్తుంది. పెద్ద పెద్ద మీడియా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అలా పెద్ద యూట్యూబర్స్కి అలా మీరు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా, ఫ్రీగా. ఇంకా కొంచెం మీరు ఇంకా ఎఫెక్టివ్గా చేయాలనుకుంటే అందులో ప్రీమియం మీరు మనీ పే చేసి తీసుకున్నా సరే ఇంకా బాగా చేయొచ్చు. నాకు తెలిసిన టిప్స్ అన్నీ నేనైతే మీకైతే చెప్పేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియో అయితే షేర్ చేయండి. తప్పకుండా యూస్ఫుల్లే అనుకుంటున్నాను. ఎవరికైనా సరే థంబ్నెయిల్ చేయడం అంటే అంత ఈజీగా అయితే రాదు. కంప్లీట్గా అన్నీ ఒక్కొక్క ఫీచర్ అంతా అందులో చూస్తూ ఉంటే, రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటుంటే ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు. సో ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి ట్రై చేస్తున్నాండి. ఇంకా అందులో ఉండే టూల్స్ అన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసేయండి. చెక్ చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఏది దేనికి యూజ్ చేయొచ్చు అని. నేనైతే ఫస్ట్లో ఫస్ట్లో ఏది చూడకుండా చేశాను కాబట్టి ఫస్ట్లో అంత బాగా చేయలేకపోయాను. ఇంకా కొంచెం తెలిసింది కాబట్టి ఇంకా బాగా చేయగలుగుతున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ చేసేయండి. ఇంకా వాటికి కూడా వీడియోస్ చేస్తాను. నాకు తెలిసినవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ నాకు ఒక కమెంట్ వచ్చిందని చెప్పాను కదా, థంబ్నెయిల్ ఇలా చేయండి అని చెప్పేసి. నాకు పెట్టి చాలా డేస్ అవుతుంది, బట్ నేను చేయలేకపోయాను. ఎందుకంటే నాకు సెమ్ ఎగ్జామ్స్ అవుతుంది, దానికి ప్రిపేర్ అవుతున్నాను. సో అందుకే కొంచెం లేట్గా చేశాను, సారీ అందుకోసం. ఇంక ఈ వీడియో అయితే ఇంతే అనమాట. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్. బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.